ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణుర్గురుదేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సకల సద్గురుదేవతాభ్యో నమో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం అండి. ఇంతవరకు మీకు ఎన్నో వీడియోలు చేశాము. చాలా వరకు ఆధ్యాత్మిక చింతనతో కూడుకున్న వీడియోలే మీకు చేశాము. అలాగే మానవీయ సంబంధాల గురించి చేసాము. అదేవిధంగా యతీశ్వరుల గురించి చేసాము. అదేవిధంగా కొన్ని పూజల గురించి కూడా చేసుకుంటూ వచ్చామండి. ఇప్పుడు మనకి రేపు 3వ తారీఖున చంద్రగ్రహణం వస్తోంది. ఆ గ్రహణం గురించి మీకు కొన్ని విషయాలు తెలియపరచదలుచుకున్నాము. ఎవరు చూడొచ్చు, ఎవరు చూడకూడదు, ఎన్ని గంటలకు పడుతోంది, ఎన్ని గంటలకు విడుస్తుంది, అనుష్ఠాన పరులు, గురువుల ద్వారా ఉపదేశం తీసుకున్న వాళ్ళు ఎప్పుడు ప్రారంభించాలి, ఎప్పుడు పూర్తి చేయాలి, అలాగే ఇతర దేశాల్లో ఎక్కడెక్కడ కనబడుతుంది, మన దేశంలో ఎక్కడెక్కడ కనబడుతుంది, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు కనబడుతుంది అనే విషయాల్ని క్లుప్తంగా మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నామండి. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తున్నాము. ఈ గ్రహణము 3/3/2026 అనగా మార్చి నెలలో పడుతోంది. మన పంచాంగం ప్రకారం చూసినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఫాల్గుణ మాసము పౌర్ణమి మంగళవారం నాడు గ్రస్తోదయ చంద్రగ్రహణం పడుతోంది. నిజం చెప్పాలంటే ఇది సంపూర్ణ చంద్రగ్రహణమే. కానీ మనకు కనిపించేది మటుకు మాత్రము అంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రము 6:03 నుండి 6:46 వరకు మాత్రమే కనబడుతోంది. ఈ లెక్కన చూస్తే ఇది సుమారుగా 43-44 నిమిషాలు కనబడుతుందన్నమాట ఈ గ్రహణం. అయితే ఈ గ్రహణం ఇప్పుడు కనబడుతోంది కాబట్టి ఇది మామూలుగా గ్రహణం పట్టడం అయితే 3:19 ప్రారంభమవుతుంది. మరి ఎప్పుడు స్నానం చేయాలి అని కొంతమందికి సందేహం కలగవచ్చు. అటువంటి వారు ఉదయం 11:30-12 గంటల లోపల భోజనం చేసేసి 3:15 కల్లా పట్టు స్నానం చేసి సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని గాయత్రీ మంత్రాన్ని యథాశక్తి చెప్పుకొని తర్వాత మీకు ఏవైతే ఉపదేశాలు ఉన్నాయో ఆ ఉపదేశ మంత్రాలన్నీ కూడా చదువుకొని యథాశక్తిగా జపం చేసుకొని వాటిని ధారపోసినట్లయితే విశేషమైన ఫలితం వస్తుంది. మరియు దాంతోపాటుగా కేతు ప్రార్థన, చంద్ర ప్రార్థన, అలాగే రవి ప్రార్థన, అలాగే మీకు అవకాశం ఉన్నట్లయితే గణపతి ప్రార్థన, అదేవిధంగా అమ్మవారి ప్రార్థన, సూర్యనారాయణమూర్తి ప్రార్థన, ఇలా మీకు ఏది శక్తి ఉంటే, ఏది అవకాశం ఉంటే ఆ పారాయణలన్నీ కూడా చేసుకోవచ్చండి. ఇది ఎంతవరకు చెయ్యాలి అన్నట్లయితే 6:46 వరకు చేస్తే చాలా మంచిది. కొన్ని పంచాంగాల్లో 6:40 ఇస్తున్నాడు, 6:42 ఇస్తున్నారు. ఇవన్నీ వాటి మీద 1 నిమిషం 2 నిమిషాలు ఎక్స్ట్రా చేయండి, తప్పు లేదు. ఈ సమయంలో మటుకు మాత్రము మీరు స్థిరమైన ఆసనంలో కూర్చుని పంచపాత్ర ఉద్ధరిని దగ్గర పెట్టుకొని తిలకధారణ చేసి విభూది తీసుకుని త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోన్ముక్షీయమామృతాతని ఆ మంత్రాన్ని చెప్పుకొని మీ ఒంటికి దాన్ని రాసుకొని ఆ తర్వాత గణపతి ప్రార్థన చేసుకోవాలి. దీనికంటే ముందుగా మీ ఇంట్లో నిలవ ఉన్న వస్తువులు ఏవైనా ఉన్నట్లయితే
అనగా ఆవకాయలు కానీ, లేదు అంటే నీళ్ళు, ఆ తర్వాత నిలవున్న పదార్థాల మీద దర్భలు వేసుకోవడము, అదేవిధంగా దేవుడి మీద కూడా దర్భలు వేయడము, ఇటువంటివన్నీ చేసుకోవాలి. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నిలవ ఉన్న ఏ పదార్థాలు కూడా మీరు వాడవద్దు, ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవద్దు, అవి వదిలేసేయండి. రాత్రికి మళ్ళీ ఇల్లు గుమ్మాలు అన్నీ కడుక్కొని దేవుని కూడా అవకాశం ఉంటే శుభ్రం చేసుకోండి, లేదు అంటే చిన్న సంప్రోక్షణ చేసుకోండి. మళ్ళీ స్నానం చేసి మళ్ళీ వంట తయారు చేసుకుని అది భోజనం చేయండి. ఇది ముఖ్యమైన నియమం. ఈ నియమం పాటించినట్లయితే అన్ని విధాలుగా బాగుంటుందండి. ఇది అనుష్ఠానం చేసేవారికి మాత్రం. తర్వాత ఎంతసేపు మేము కూర్చోలేమండి, మాకు అవదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 6:46 వరకు ఈ లోపల 5 గంటలకు పట్టు స్నానం చేయండి. ఆ లోపల యథాశక్తి భగవన్నామస్మరణ చేసుకోండి. మీకు ఉపదేశాలవి ఏమీ లేనట్లయితే విష్ణు లలితా పారాయణ చేయండి, హనుమాన్ చాలీసా చదువుకోండి, సుందరకాండ పారాయణ చేయండి, లేదా ఒక సద్గురువు యొక్క చరిత్ర ఏదైనా సరే చదువుకోవచ్చు. అదేవిధంగా భగవద్గీత కూడా చదువుకోవచ్చు. ఏదో ఒకటి ఆధ్యాత్మిక చింతనతో ఈ కాసేపు కాలక్షేపం చెయ్యండి. బయట విషయాలు ఏమీ మాట్లాడవద్దు, టీవీలు అవి పెట్టుకోకండి. మొత్తం యజమానితో పాటు ఇంటిల్లిపాది చేసినట్లయితే మీకు చాలా బాగుంటుందండి. పిల్లలు చేయలేకపోతే కనీసం భార్యాభర్తలిద్దరైనా చెయ్యండి. దానివల్ల మీకు మీ కుటుంబానికి విశేషమైన మంచి జరుగుతుందండి. ఈ నియమం పాటించాలి. అదేవిధంగా అనారోగ్యవంతులు ఎవరైనా ఉన్నట్లయినా, వృద్ధులు ఉన్నా, పసిపిల్లలతో ఉన్న వారు ఈ నియమాన్ని అంతగా పాటించనక్కర్లేదు. గర్భిణీ స్త్రీలు మాత్రము ముఖ్యంగా ఈ నియమాన్ని పాటించాలండి. వారు పాటించవలసిన నియమం ఏమిటంటే, ఈ గ్రహణ సమయంలో అంటే మనకి ఈ తెలుగు రాష్ట్రాల్లో కనిపించే సమయంలో హాయిగా ఎక్కడో చోట స్థిరంగా పడుకుని భగవన్నామస్మరణ చెప్పుకోండి. పండంటి పిల్లలు పుడతారు, అన్ని విధాలుగా బాగుంటుంది. ఆ సమయంలో అత్యవసరము అని అనిపిస్తే, అనగా ఏదైనా బాత్రూమ్కి దానికి వెళ్ళవలసి వస్తే మాటకు మాత్రమే వెళ్ళండి. లేని పక్షంలో మీరు ఒక మంచం మీద కానీ హాయిగా ప్రశాంతంగా పడుకోండి. మీరు చదువుకోలేరు అని అనిపించినట్లయితే మీ పెద్దవాళ్ళని పిలిచి ఏదైనా మంచి గ్రంథాన్ని, అనగా యతీశ్వరుల చరిత్రలు కానీ, రామాయణ భాగవత చరిత్రలు కానీ వారిని చదవమనండి, మీరు వినండి. దీనివల్ల మీకు పుట్టబోయే పిల్లలు మంచి జ్ఞానవంతులు అవుతారు, వారికి మంచి భవిష్యత్తు ఉంటుందండి. ఈ విధంగా నియమం పాటించండి, అన్ని విధాలుగా మీకు బాగుంటుంది. తర్వాత ఇది ఏ రాశిలో పడుతోంది అని అనుకున్నట్లయితే ఇది సింహరాశిలో పడుతోందండి. పుబ్బా నక్షత్రంలో ఈ గ్రహణం పడుతోంది. అందులో కేతు ఉన్నాడు కాబట్టి గ్రస్తోదయ చంద్రగ్రహణము. ముఖ్యంగా పుబ్బా నక్షత్రం వారు, సింహరాశిలో ఉన్న మఖ ఉత్తర 1వ పాదం వారు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉంటే చాలా మంచిది. మీరు ఎక్కడైనా పొరుగురులో ఉన్నట్లయితే ఒక నదీ తీరంలో కానీ, దేవాలయం దగ్గర బయట కానీ కూర్చుని భగవన్నామస్మరణ చేసుకోండి. అది మీకు చాలా మంచిది. ఏమీ లేవు మీ దగ్గర అనుకున్నట్లయితే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని శివనామ జపం చెయ్యండి. లేదా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని అదైనా చెయ్యవచ్చు. లేదా గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః అని అదైనా చేసుకోవచ్చు.
ఏదో ఒకటి నామాన్ని మటుకు మాత్రము మీరు చేసే ప్రయత్నం చెయ్యండి. ఈ రాశి వారికి చాలా చికాకుగా ఉంటుంది, అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది, కుటుంబంలో చికాకులు ఎక్కువ ఉంటాయి, భార్యాభర్తల మధ్య తగాదాలు ఉంటాయి, స్నేహితులతో బంధువులతో వైరం ఎక్కువగా ఉంటుంది, ఇతరుల చేతుల్లో మోసపోయే అవకాశం ఉంది, ఆరోగ్య భంగం ఉంది, మాట పట్టింపులు ఉంటాయి. మీరు అహంకారానికి కానీ లేదా మధ్యవర్తిత్వానికి కానీ ఇలా ఏదీ ప్రదర్శించకుండా 45 రోజుల పాటు, అనగా వైశాఖ మాసంలో వచ్చే అక్షయ తృతీయ వరకు మీరు ఎంత మౌనంగా ఉండి భగవన్నామస్మరణ చేసుకుంటే అంత మంచిది. మీ మిత్రులే మిమ్మల్ని మోసం చేయవచ్చు, లేదా మిత్రులు శత్రువులు కావచ్చు, అధికారులతో గొడవలు ఉండొచ్చు, రకరకాలుగా ఇది అని చెప్పలేము. మీరు డబ్బులు ఎవరికి ఇవ్వకండి. అలాగే కొత్తగా ఏవి కొనాలని మాత్రం ప్రస్తుతం అనుకోకండి. అది ఇల్లైనా వాహనమైనా ఏదైనా సరే ఈ 40 రోజులు అటువంటి ప్రయత్నం మానుకోండి. ఎందుచేతనంటే అవి మళ్ళీ తిరిగి మనకి రావు, ఒకవేళ వచ్చినా గొడవల్లో ఉంటాయి. ఈ విషయాన్ని ఈ సింహరాశి వారు జాగ్రత్తగా గమనించమని మనవి చేసుకుంటున్నాము. తరువాత ఇక్కడ ఏ రాశులకు బాగుంటుంది, ఏ రాశులకు బాగుండదు, ఏ రాశులు మహా తీవ్రంగా ఇబ్బందుల్లో పడతాయి అని అనుకున్నట్లయితే సింహము, కన్య, మకరం, కుంభరాశుల వారికి అధమ ఫలితంగా ఉంటుంది. అంటే అంత బాగుండదు, చాలా ఇబ్బందులుగా ఉంటాయి. తర్వాత మేషము, కర్కాటకము, ధనస్సు, వృషభము వీరికి మధ్యమ ఫలితంగా ఉంటుంది. మిథునము, వృశ్చికము, తుల, ధనుస్సు రాశుల వారికి బాగుంటుందండి. మిగిలిన రాశుల వారికి అంతగా బాగుండదు. ఇప్పుడు వృషభ రాశి వారికి చూసినట్లయితే వృషభ రాశి నుండి సింహరాశికి 4వ రాశి, అనగా మాతృ సౌఖ్య వాహన స్థానములు కావున ఈ వృషభ రాశి వారికి తల్లికి అనారోగ్యంగా ఉండొచ్చు, వాహన ప్రమాదాలు రావచ్చు, కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది. అలాగే ఎవరికి మీరు అప్పులు ఇవ్వద్దు, అప్పులు తీసుకోవద్దు. ఏదైనా కొనాలి అనుకున్నా సరే ప్రస్తుతం ఆలోచన తగ్గించండి. ఇది ఉగాది వరకు ఇటువంటి ప్రయత్నాలు ఏవి చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేని పక్షంలో మీరు చాలా ఇబ్బంది పడతారు. ఇది వృషభ రాశి వారికి ఈ చంద్రగ్రహణం వల్ల కలిగే దోషాలు. తర్వాత మకర రాశి. మకర రాశి నుండి 8వ రాశి సింహం, అనగా వీరికి ఆరోగ్య భంగం ఉంటుంది. అంటే దూర ప్రయాణాలు చాలా మటుకు తగ్గించండి, చేయవద్దు. అలాగే ఆహార విషయంలో జాగ్రత్త తీసుకోండి. వృత్తిలో కూడా అలసట ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా తీసుకోండి. శరీరాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఆయుస్థానం మీద ఉంటుంది కాబట్టి ఇది ఆరోగ్య భంగాన్ని ఇస్తుంది, మరియు మారకాన్ని కూడా చేసే అవకాశం ఉన్నది. అంచేత మీ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండుట చాలా మంచిది. తర్వాత కన్యారాశి. ఈ కన్యారాశిని చూసినట్లయితే సింహము అంటే గ్రహణం ఉండే స్థానము 12వ రాశి, అనగా వ్యయరాశి. అంచేత ఆర్థికపరమైన ఇబ్బందులు చాలా ఉంటాయి. చాలామంది మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర ధనాన్ని దోచుకోవాలని చూస్తూ ఉంటారు. అది మీ స్నేహితులు కావచ్చు, లేదా ఇంట్లో కుటుంబంలో వారు కావచ్చు, బంధువులు కావచ్చు, లేదా మీ పిల్లలు కావచ్చు, లేదు అంటే వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు. ఏదో విధంగా ఎక్కడో ఒక చోట మీరు మాత్రము ఒకరికి లొంగిపోయే అవకాశం ఉంది. వారు మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తారు.
వారు కాకపోతే వారిని తప్పించుకున్నాం కదా అని రెండో వారైనా మోసం చేసే అవకాశం ఉంటుందండి. అంచేత ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా కోరుచున్నానండి. తరువాత కుంభరాశి వారు, ఈ రాశి నుంచి చూస్తే సింహము గ్రహణం ఉన్న రాశి సింహరాశి, అది 7వ రాశి. అంచేత దంపతుల మధ్య విపరీతమైన చికాకులు గొడవలు ఉంటాయి. అలాగే స్నేహితులతో కూడా గొడవలు చికాకులు ఉంటాయి. ముఖ్యంగా ఈ దంపతులు వారి కోసం గొడవారుకోరు. మూడో వ్యక్తి గురించి వీళ్ళు అక్కర్లేని గొడవ పెట్టుకొని నువ్వెంత అంటే నువ్వెంత అనే విషయం దాకా వెళ్ళిపోతారు. అనగా ఇక్కడ బంధువుల్లో కానీ మిత్రుల ద్వారా కానీ ఈ గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాధ్యం ఎందుకు వాళ్ళు ఎవరి గురించి మాట్లాడకుండా ఉండటే చాలా మంచిది. మీ పనులు మీరు మౌనంగా చేసుకోవడము, ఏం కావాలో అంతవరకే మాట్లాడడం వల్ల మీకు అన్ని విధాలుగా మీకు బాగుంటుందండి. ఈ వృషభ, మకర, కుంభరాశి మీరు ఉగాది వెళ్ళేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలండి. తర్వాత రాశి మనకి కర్కాటక రాశి, అంటే ద్వితీయాల్లో మధ్యం ఫలితాన్ని ఇచ్చేది. ఈ కర్కాటక రాశి నుంచి గ్రహణం ఉన్న రాశికి లెక్కెట్టినట్లయితే రెండవ రాశి సింహం, అనగా సంపద, కుటుంబము, వాక్కు, ఇటువంటి దాని మీద దీని ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ధనం మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంచేత ఎవరికి అప్పులు ఇవ్వకండి, ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి, ఎటువంటి దాని మీద కూడా మీరు పెట్టుబడి పెట్టకండి. అది గృహమైనా, వాహనమైనా, లేదా వ్యాపారమైనా, ఏదైనా సరే. ఇది ఉగాది వరకు జాగ్రత్తగా ఉండండి. తర్వాత మేషరాశి, వీరికి ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అంచేత తలబిరుస్తనము, అహంకారం వలన అన్నీ పోగొట్టుకొని రోడ్డు మీద పడతారు. మిత్రులు శత్రువులు అవుతారు, శత్రువులు మిత్రులుగా నటించి వెన్నుపోటు పొడుస్తారు. ఎక్కడ అహంకారాన్ని ప్రదర్శించకండి, మౌనంగా ఉండండి, అన్ని విధాలుగా జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలోని వినయంగా నాకేమీ తెలియదు అన్న భావంతోనే ఉండి వారు ఏం చెప్పినా సరే ఊకట్టి ఊరుకోండి తప్ప వాళ్ళతో మీరు ఏకీభవించకండి. నాకు అన్నీ తెలుసు, నేను చేయగలననే విషయాన్ని మీరు ఎక్కడా ప్రదర్శించకండి. చేతనైతే దైవ కార్యక్రమాల్లో పాల్గొనండి, భగవన్నామస్మరణతో ముందుకు వెళ్ళండి, మీకు చాలా మటుకి బాగుంటుంది. ఇది మేషరాశి. తర్వాత ధనస్సు రాశి వారికి ఇది యోగకాలంగానే చెప్పచ్చు. అన్ని విధాలుగా బాగానే ఉంటుంది. భాగ్యంలో ఉంటాడు కాబట్టి స్వయం కృషితోటి ముందుకు వెళ్ళాలి, అది బాగానే ఉంటుందండి. అలాగే మిథున రాశి వారికి కూడా 3వ స్థానం కాబట్టి శత్రువుల మీద విజయం చేకూరుస్తారు. ఏ ప్రయత్నం చేసినా పని జరుగుతుంది. తర్వాత వృశ్చిక రాశి వారికి 10వ స్థానం సింహస్థానం. అంచేత వృత్తి ఉద్యోగాల్లోని మంచి మార్పులు ఉంటాయి. అలాగే ఇంతవరకు చేస్తున్న పని కన్నా బాగా చేయాలి అన్నా సరే ఇప్పుడు మీకు మంచి అవకాశం ఉంటుంది. స్థలం మారవచ్చు, అదేవిధంగా ఉద్యోగం కూడా మారవచ్చు. అన్ని విధాలుగా బాగుంటుందండి. తర్వాత తులారాశి వారికి ఇంతవరకు జరుగుతున్నది అంత బాగోలేదు అనుకున్నప్పుడు ఇక నుంచి బాగుంటుంది అని చెప్పడానికి మీరు స్థలాన్ని మార్పు చేసుకోవచ్చు, ఉద్యోగాన్ని కూడా మార్పు చేసుకోవచ్చండి. మీనరాశి వారి మటుకు మాత్రము 6వ స్థానం అవుతుంది కాబట్టి చాలా విషయాలు బాగుంటాయి.
ఆరోగ్య విషయంలో మటుకు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఇవి ఈ రాశుల యొక్క ఫలితాలు. ఇందులో బాగా బాగోలేని రాశులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రము ఈ అక్షయ తృతీయ వెళ్ళే వరకు జాగ్రత్తగా ఉండాలండి. మిగిలిన రాసుల వాళ్ళు ఉగాది వెళ్ళే వరకు జాగ్రత్తగా ఉండాలి. అలా ఉన్నట్లయితే మీకు చాలా వరకు మంచే జరుగుతుంది, ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదండి. తర్వాత ఈ గ్రహణం అయిపోయిన తర్వాత ఏ ఏ దానాలు చేయాలి, అది ఎప్పుడు చేయవచ్చు అన్న విషయానికి వస్తే, గ్రహణం అయిపోయిన తర్వాత విడుపు స్నానం చేసి ఒకసారి మళ్ళీ గాయత్రీ మంత్రం చెప్పుకొని మీరు దానం ఇచ్చుకోవచ్చండి. లేని పక్షంలో మరునాడు అనగా 4వ తారీఖు బుధవారం నాడు మీరు దోష నివారణ కోసం దానాలు ఇవ్వచ్చండి. అవి ఏ దానాలు ఇస్తే మంచిది అన్నట్లయితే, ఇది చంద్రుని మీద గ్రహణం పడుతోంది కాబట్టి కేతు గ్రహం ద్వారా ఈ గ్రహణం సంప్రాప్తి అవుతోంది కాబట్టి అది సింహరాశిలో పడుతోంది కాబట్టి ఈ మూడిటిని కలుపుకుంటూ మనం దానం ఇస్తే చాలా మంచిదండి. చంద్రుడికి పూర్ణ చంద్రబింబం వెండిది, అలాగే గ్రహణం కేతువు కాబట్టి సర్పం వెండి సర్పము, ఆ తర్వాత ఉలవలు కేజీంపావు, బియ్యం కేజీంపావు, ఆ తర్వాత సింహరాశిలో పడుతోంది కాబట్టి గోధుమలు కేజీంపావు, ఆవు నెయ్యి, తర్వాత కంచు పాత్ర, చిత్రవస్త్రము అనగా పువ్వులు గల వస్త్రం కానీ లేదా గళ్ళున్న వస్త్రం కానీ అటువంటిది తీసుకోవడము, తెల్ల వస్త్రం తీసుకోవడము, తర్వాత స్వయం పాకం ఒకటి ఏర్పాటు చేసుకొని ఇవి మీ ఇంటి పురోహితులకు కానీ లేదా మీకు మంచివారు అని అనిపించిన బ్రాహ్మణులకు ఇవి దానం ఇవ్వండి. దీంతో పాటుగా యథాశక్తి మీరు ధనం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా ఇచ్చినట్లయితే మీకు చాలా మటుకి గ్రహణం వల్ల కలిగిన దోషాలు కొంతవరకు నివారణ అవుతాయి. ఆ తర్వాత శక్తి ఉంటే ఒక 5గురికి అన్నదానం చెయ్యండి. లేని పక్షంలో ఒక్కరికైనా అన్నదానం చెయ్యండి. తరువాత ఈ గ్రహణంలో తీవ్ర దోషం ఉన్నవారు, మధ్య దోషం ఉన్నవారు అవకాశం ఉంటే నక్షత్రం వారు, ముఖ్యంగా మఖ, పుబ్బ, ఉత్తర నక్షత్రంతో పాటు పూర్వాషాఢ, భరణి నక్షత్రం వారు కూడా ఈ గ్రహణానంతరము మృత్యుంజయ జపము, హోమము చేసుకున్నట్లయితే ఆరోగ్యరీత్యా బాగుంటుంది. అలాగే శక్తి ఉంటే అభిషేకం చేసుకోండి. ఇంకా శక్తి ఉంటే అన్నపారాయణ చేయించండి. అదేమీ మాకు లేవండి అన్నట్లయితే యథాశక్తి త్రయంబక మంత్రం చెప్పుకోండి, అదే ధార పోయండి. కనీసం ఒక 10,000 చేసే ప్రయత్నం చెయ్యండి. తర్వాత ఈ గ్రహణము తెలుగు రాష్ట్రాల్లో అయితే మనకి 46 నిమిషాలు మాత్రమే ఉంటుంది. భారతదేశంలో 5 గంటల నుంచి మనకు కనబడుతుంది. కానీ చాలా చోట్ల 10 నిమిషాలు, 6 నిమిషాలు, పావు గంట మాత్రమే కనబడుతోంది. 2 నిమిషాలు కనిపించినా సరే విడుపు స్నానం చేస్తే చాలు. 5 నిమిషాలు, 10 నిమిషాల వాళ్ళకి కనిపించినట్లయితే ఆయా ప్రాంతాల వారు విడుపు స్నానం చేస్తే సరిపోతుందండి. తర్వాత ఇది ఇతర దేశాల్లో మన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారు ఏ ఏ దేశాల్లో పడుతుందో తెలియపరుస్తున్నాము. అక్కడ కాలమాన ప్రకారము మీరు స్నానాలు అవి చెయ్యండి. పశ్చిమ ఉత్తర అమెరికాలోను, నార్త్ అమెరికా, వెస్ట్ అమెరికాలోను, ఈస్ట్ ఆస్ట్రేలియా అంటే తూర్పు ఆస్ట్రేలియాను కనిపిస్తుంది. న్యూజిలాండులో కూడా కనబడుతుంది. నార్త్ జపాన్లో కూడా కనబడుతుంది. సింగపూరు, చైనాలో కూడా ఈ గ్రహణం కనబడుతుందండి. ఈ ప్రదేశాల్లో ఎవరైనా తెలుగువారు ఉన్నట్లయితే వారికి అవకాశం ఉంటే
ఈ నియమాలు పాటించే ప్రయత్నం చేయండి. ఈ విధంగా మీరు ఈ గ్రహణ సమయంలో మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీ కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఈ గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత మటుక్కి నాకేమవుతుందిలే అని ఆహారం తినడము, ఘన పదార్థాలు గట్టిగా పుచ్చుకోవడము, ఇటువంటి పనులు చేయకండి. ఆ సమయంలో మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. అది ఎప్పుడు చూపిస్తుందయ్యా అంటే ఒక 6 నెలల తర్వాత నుంచి లేదా ఒక 8 నెలల తర్వాత నుంచి దాని యొక్క ఎఫెక్ట్ మీ మీద పడుతుంది. అప్పుడు మీరు తెలియకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంచేత జాగ్రత్తగా ఉండడం వల్ల తప్పు లేదు. కాబట్టి మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా మీరు బాగుంటే నేను బాగుంటాననే సంకల్పంతో, నా కుటుంబం బాగుండాలనే ఆశతోటి ఈ విషయాన్ని తెలియపరిచాను తప్ప ఇందులో ఎవరిని కించపరచాలని నాకు ఉద్దేశం లేదండి. ఇది ఈ గ్రహణం యొక్క పూర్తి వివరాలు మీకు ముందుంచాము. ఆసక్తి ఉన్నవారు, అలాగే ఆధ్యాత్మిక చింతనతో ఉన్నవారు, సనాతన ధర్మాన్ని పాటించాలి అనే ప్రయత్నం చేసేవారు ఈ విషయాన్ని గమనించండి, గ్రహించండి, ఆచరించే ప్రయత్నం చేయండి. పుబ్బా నక్షత్రం వారు, మఖా నక్షత్రం వారు, ఉత్తరా నక్షత్రం వారు, ఆ తర్వాత పూర్వాషాఢ భరణి నక్షత్రం వారు ముఖ్యంగా వీరికి గ్రహణం అయిన తర్వాత వారి నక్షత్రాల పేరు మీద మేము చిన్న అభిషేకము హోమం ఏర్పాటు చేస్తున్నామండి. ఎవరికైనా చేయించుకోవాలంటే చేయించుకోవచ్చండి. దానికి యథాశక్తి ధనము తీసుకుంటాము. దానములు మాత్రం మీరే ఇచ్చుకోవాలి. మీ స్వహస్తాలతో ఇచ్చుకోండి. అది అన్ని విధాలుగా బాగుంటుంది. అలాగే సింహరాశి వారు, మకర రాశి వారు, కుంభరాశి వారు, కన్యారాశి వారు, ఆ తర్వాత మేషరాశి వారు, వృషభ రాశి వారు, మీనరాశి వారు, వీరు కూడా కర్కాటక రాశి వారు, వీరు కూడా ఈ అభిషేకం హోమం చేయించుకోవచ్చండి. అవకాశం ఉంటే చేయించుకునే ప్రయత్నం చేయండి. లేదు అంటే మాకు మీ గోత్రనామాలు ఇచ్చినట్లయితే మీ తరఫున మేము క్లుప్తంగానే చేస్తామండి. భారీగా చేయట్లేదు, విషయాన్ని ముందుగానే తెలియపరుస్తున్నాము. అభిషేకము తర్వాత మృత్యుంజయ హోమము మీ నక్షత్రాలు ఏవైతే నక్షత్రాలకి, తర్వాత చంద్రుడికి, కేతువుకి, సర్పానికి, ఈ మూడిట్లకి కూడా మేము యథాశక్తి క్లుప్తంగా జపం చేసి హోమం చేస్తామండి. ఈ విషయాన్ని గమనించమని మనవి. తర్వాత రాబోయే పరాభవ నామ సంవత్సరం యొక్క సంవత్సర ఫలితాలను ఎవరికి వారికి అంటే వారి జాతకాన్ని తీసుకుని మీకు ఏ అవసరం ఉందో ఆ అవసరాన్ని చెప్పినట్లయితే ఆ సంవత్సరం మీకు ఏ విధంగా ఉంటుంది, మీకు అది కలిసి వస్తుందా లేదా అనే విషయాన్ని మేము గోచారం ద్వారా చూసి ఆ సంవత్సరం యొక్క గోచారం మీకు ఎలా ఉంటుంది, ఏ నెలలు బాగుంటాయి, ఏ నెలలు బాగుండవు, మొత్తం టోటల్గా ఎలా ఉంటుంది, ఆదాయాలు ఎలాగ ఉంటాయి, రాజపూజ్యం ఎలాగ ఉంటుంది అనే చాలా విషయాలు మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నామండి. ఆసక్తి ఉన్నవారు మీ గోత్రము, నక్షత్రము, మీ పేరు, మీ తండ్రి గారి పేరు, తర్వాత మీరు పుట్టిన ప్రదేశము, తర్వాత మీరు పుట్టిన తారీఖు, తర్వాత మీరు పుట్టిన నెల, మీరు పుట్టిన సంవత్సరము, ఇవి అన్నీ పూర్తి వివరాలు మాకు తెలియపరచండి. మీకు మేము ఆ విషయాలన్నీ కూడా ఎవరికి వారికి అంటే మొత్తం టోటల్గా పంచాంగం చెప్పడం కాకుండా అది మీకు మటుకు మాత్రమే వర్తించే విధంగా రాసి పంపిస్తామండి. దానికి యథాశక్తిగా ధనము తీసుకుంటున్నాము. ఇటువంటి ఆలోచన ఉన్నవారు మీరు మమ్మలను సంప్రదించవచ్చు. ఇది అందరి శ్రేయస్సు కోరి చేస్తున్న సంకల్పం అండి. క్రితం సంవత్సరం అయితే
ఒక 100 మందికి పైగా రాశాము. అంచేత ఆసక్తి ఉన్నవారు మాకు తెలియపరచండి. అదేవిధంగా అవకాశాన్ని చూసుకుని ఈ సంవత్సరం పంచాంగం అంటే ఏ రోజు పంచాంగం ఆ రోజు వచ్చే విధంగా ముందు రోజే మీకు పంపించే ప్రయత్నం చేస్తామండి. దానిలోని సంవత్సరము, మాసము, నక్షత్రము, తిథి, వారము, యోగము, కరణము, తర్వాత వర్జము, దుర్ముహూర్తము, అమృత గడియలు, దాంతోపాటుగా మీ నక్షత్రం నుండి అనగా మీ నక్షత్రం నుండి ఆ రోజు ఉన్న నక్షత్రం వరకు మీకు ఏ తార అవుతుంది, శుభతార అయితే ఏం చేయాలి, అశుభతార అయితే ఏం చేయాలి, అలాగే చంద్రబలం ఏ విధంగా ఉంటుంది, అలాగే ఆ రోజున ఏ కాలం బాగుంటుంది, ఏ కాలంలో శుభకార్యాలు చేయవచ్చు అనే వివరాలు కూడా మీకు తెలియపరుస్తున్నామండి. ఒకవేళ మీకు అది ఆ తారాబలం నప్పకపోతే ఏంటి దానం చేసుకుని ముందుకు వెళ్ళాలి అనే విషయాలు కూడా తెలియపరుస్తున్నామండి. త్వరలో అది కూడా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాము. దాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నామండి. నా పేరు శ్రీనివాస్ శర్మ. నేను పురోహితుల్ని. నా ఫోన్ నెంబరు 6304720012. ఇది వాట్సాప్ నెంబర్ అండి. మరి యొక్క నెంబరు 9850777984. ఇది శ్రీ గాయత్రి వైదిక స్మార్త ఆధ్యాత్మిక సేవాలయం తరఫున ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ఇది అప్పుడే 2015 నుంచి ప్రారంభించామండి. తర్వాత మా గురువుగారి అనుమతితోటి, మా బంధుమిత్రుల సహకారంతో మేము SGVSA సేవాలయము అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసామండి. అది 2021లో ప్రారంభించాము. ఇప్పటికి అది 5 సంవత్సరాలైంది. దీంట్లో ఎన్నో విషయాలు ఇంచుమించుగా ఇప్పటికీ 240 వీడియోలు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆసక్తి ఉన్నవారు ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. స్వస్తి.